ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీ అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? మరొక అద్భుతమైనటువంటి పాటను మీకు పరిచయం చేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఎవరైతే చక్కని స్వరాలు కలిగి ఉన్నారో, పాడేటువంటి తలాంతులు కలిగి ఉన్నారో వారందరినీ వెతికి వారి స్వరాన్ని అనేక మందికి పరిచయం చేయడానికి, తద్వారా దేవుని మహిమపరచడానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రాం దీనుల నోట ఘనమైన పాట. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ పాటలో చక్కగా పాడినటువంటి మరొకరిని మీకు పరిచయం చేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎంత చక్కటి స్వరాలంటే కవల స్వరాలు అనవచ్చు. ఎందుకంటే ఇద్దరివి కూడా ఒకే స్వరాలు. వారిద్దరూ అక్క చెల్లెళ్ళు, అంటే సొంత అక్క చెల్లెళ్ళు కాదు, కానీ ఒకే కుటుంబానికి కోడళ్ళుగా వచ్చినటువంటి వారు, అంటే తోటి కోడళ్ళు. మరి వారు చక్కగా దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారి పేర్లు ఎలిసమ్మ గారు, కస్తూరి గారు. వీరిలో ఎలిసమ్మ గారు పాటలు మాత్రమే కాదు, చక్కగా వారు దేవుని పరిచర్య కూడా వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి చేస్తూ ఉన్నారు. ఎలా అంటే మరి వారి ఊర్లో కొన్ని ఇటుక బట్టీలు ఉంటాయి. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పనిచేసే వారితో మాట్లాడి వారికి దేవుని ప్రేమను, దేవుని సువార్తను తెలియచేస్తూ వారు చక్కగా దేవునిలో కొనసాగుతూ ఉన్నారు. వారు చక్కటి గీతం మరి పాడటం జరిగింది. ఆ పాటను మీరందరూ వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముందుగా పాట వినండి. తర్వాత ఈ ప్రోగ్రాంలో ఎలా పాడాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ పాట తర్వాత ఆ విషయాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. పాట వినండి. పాడేదా నీదు మనసారా, పావనాత్మ కనివితీరా. పాట పాడేదా నీదు మనసారా, పావనాత్మ కనివితీరా. పావన మేరీ తనయుడగుమా, పశుల పాకలో వెలసినావు. పావన మేరీ తనయుడగుమా, పశుల పాకలో వెలసినావు. నీదు జన్మమో పాపహరణము, నీదు నామమో మాకు శరణము. నీదు జన్మమో పాపహరణము, నీదు నామమో మాకు శరణము. నీదు నామమో మాకు శరణము. హల్లెలూయా 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 హల్లెలూయా. పాట పాడేదా నీదు మనసారా, పావనాత్మ కనివితీరా. పాట పాడేదా నీదు మనసారా, పావనాత్మ కనివితీరా. క్రీస్తులేని క్రైస్తవగుమా, వాస్తమగనో మనసు వేదము. క్రీస్తులేని క్రైస్తవగుమా, వాస్తమగనో మనసు వేదము. నిర్మల మనసుతో ప్రభుని వేడుము, నిత్య జీవము మనకు దొరుకును. నిర్మల మనసుతో ప్రభుని వేడుము,
విన్నారు కదండి, ఎంతో చక్కటి పాట, ఎంతో చక్కటి స్వరాలు. అయితే ఈ ప్రోగ్రాంలో ఎలా పాడాలి, మీరు ఏమైనా డబ్బులు తీసుకుంటారని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో పాడటానికి ఎటువంటి డబ్బులు మేము తీసుకోమండి. మన ఛానల్ ఉద్దేశం, ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఒకటే. ఎవరైతే మారుమూల ప్రాంతాల్లో దేవుని పాటలు పాడగలిగే తలాంతులు కలిగి ఉన్నటువంటి వారిని ప్రోత్సహించటమే మా ఉద్దేశం. ఒకటేనండి, మీరు పాట పాడాలి అనిపిస్తే మీ యొక్క పాటను పల్లవి చరణం పాడి నాకు వాట్సాప్ చేయండి, ఆడియో మెసేజ్ చేయండి. దేవుని చిత్తమైతే ఒక అనుకూలమైన సమయం చూసుకొని ప్రోగ్రాం మనం ఏర్పాటు చేద్దాం. ఇదంతా కూడా మీకు ఉచితంగానే ఇది చేయబడుతుందండి. ఇది ఒకటి మీరు గమనించుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరికొన్ని పాటలు మనం రాబోయే కాలంలో వినబోతూ ఉన్నాం. దాని కొరకు మీరు ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 పాట పాడేదా నీదు మనసారా పావనాత్మా కనివి తీరా పాట పాడేదా నీదు మనసారా పావనాత్మా కనివి తీరా. హల్లెలూయా హల్లెలూయా. లంగరసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా